వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు చింతపండు పులిహార చేయబోతున్నాను. ఏమో బియ్యం 3 గిద్దలు బియ్యం ఇది చింతపండు. ఇది నేను కావాల్సినంత వరకు వేసుకుంటాను చింతపండు, కానీ ఇది ఉడకబెట్టుకోవాలి. చూపిస్తాను ఉడకబెట్టినప్పుడు. ఎంత ఎంత వేయను చింతపండు, కావాల్సిన వరకే వేసుకుంటా, తక్కింది మిగిలింది అంతే. ఆ చింతపండు పులిహార చేయడానికి ఇదిగోండి పచ్చెనగపప్పు, సాల్టు, ఆవాలు, ఎండుమిరపకాయలు, పసుపు, నూనె, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. నేను ఇదంతా చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తా. ఇదిగోండి మిర్చి పులుసులు వేస్తున్నాం. ఉడకాలి, పులుసులో ఉడకాలి. ఇదిగోండి పసుపు, పులుసులో పసుపు, కొంచెం సాల్ట్ పులుసులో, వీటన్నిటిని కలిపి సిమ్ములో హైలో పెట్టుకున్న శుభ్రంగా మాడిపోయింది. హైలో పెట్టుకుంటే సిమ్లో పెట్టుకొని లైట్గా పచ్చిమిరకాయ ఉడికిందాక సిమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత కలిపేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. ఇది చల్లారిపోయినాక అప్పుడు కలపాలన్నమాట అన్నంలో. నేను చూపిస్తాను ఎలాగో. ఇదిగోండి అన్నం. ఇదే నేను పులిహార కలుపుతుంది. ఈ పులిహార కలిపేటప్పుడు చూడండి పసుపు, కొంచెం పసుపు వాసన రాదు. తిరగమాత వేస్తాం కదా, దీంట్లో ఆయిల్ వేస్తాం కదా, పసుపు వాసన రాదా అనుకుంటాను, రాదు. ఇంకొంచెం సాల్ట్ చూసేసుకోండి. పులుసులో కలిపాం కదా మనం, చూసేసుకుంటా ఉండొచ్చు. ఇంకోండి కొంచెం ఆయిల్, ఇది వేడేడు అన్నం అనమాట. కరివేపాకు ఆనక్కి తిరగమాతప్పుడు వేస్తాను, ఇప్పుడు కొంచెం వేయాలి. అన్నీ పచ్చి వేసుకుంటాను నేను, ఇవనుకుంటున్నారా? కాదు, తిరగమాత వేస్తాను కదా. ఇది వేడివేడి అన్నం అనమాట. వేడివేడి అన్నం అట్ట వేయాలి. ఇది మా అమ్మమ్మ వాళ్ళు చేసుకునే పులిహార అనమాట. మీరు చేసుకునేది కాదు, ఇది డిఫరెంట్గా ఉంటుంది. అందుకే మీరు ఏందా అనుకుంటారు. ఇదిగోండి ఇట్ట కలుపుకున్నాం కదా, ఈ అన్నం ఆరిపోయింది. తిరగమాతగా అక్కడ ఉడుకుతుంది చింతపండు. అప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. పులిహార తిరగమాతకి పచ్చనపప్పు, ఆ పులిహార, ఆవాలు, ఎండుమిరపకాయలు. ఇది కొంచెం వేగినాక వేస్తాను.
ఇది కరివేపాకు నాకు వేసుకోవచ్చు. చూడమ్మ ఇన్నిసార్లు వేసాను అనుకోవద్దు, పసుపు వేయాలి. ఇదిగో నూనెలో వేస్తే అన్నంలో ఇంకా చక్కగా కలిసిద్ది అనమాట. కరివేపాకు కరివేపాకు ఇంకా తిరగమాత కాలిందనమాట. నేను ఆపాను స్టవ్. ఇది చల్లగా అయిపోయినాక అన్నంలో కలుపుకోవాలి. వేడి వేడి కలపకూడదు అన్నంలో. ఇప్పుడు ఈ తిరగమాతలో చింతపండు పులుసులు ఏం పోయకూడదు. ఈ పప్పులన్నీ ఉండ మెత్తగా అయిపోతాయి అనమాట. అందుకని పోయకూడదు. చింతపండు పులుసు స్పెషల్గా ఉడకబెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసి ఈ తిరగమాత స్పెషల్గా చేసుకోవాలి. ఈ తిరగమాత చల్ల కావాలి, కలపాలి. ఆ చింతపండు పులుసు కూడా చల్ల కావాలి, కలపాలి. అన్నిటిని కలిపి పోస్తే ఈ మెత్తగా అయిపోతాయి. ఎండుమిరకాయలు మెత్తగా అయిపోతాయి, బాగుండవు. పచ్చిమిరకాయలు వేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసి చింతపండు ఉడకబెట్టుకోవాలి. ఈ తిరగమాత ఇట్లా అనమాట. మళ్ళీ కలిపేటప్పుడు చూపిస్తుంది. చల్లగా అయిపోయినా కలిపేటప్పుడు చూపిస్తా. ఇది ఆ పులుసు కూడా ఉడికింది, ఆపేయటమే. అది కూడా చల్లార్చుకోవాలి. ఆపేస్తున్నాం. చింతపండు పులుసు చల్లగా అయిపోయింది. పొగ ఇంకొంచెం చల్లారాలట్టుందిలే. 7 మిరపకాయలు తీస్తున్నాలే. అది కలుపు. ఈ మిరపకాయలు నేను వేసుకున్న మిరపకాయలని దాంట్లో వేస్తున్నా అన్నంలో. చింతపండు పులుసు సరిపోయినంతే వేసుకోవాలి. మళ్ళీ కావాలంటే కలుపు చూసుకొని వేసుకుంటూ ఉండాలి. ఒకసారి వేయకూడదు. ఇదిగో తిరగమాత కలుగుతుంది. ఇప్పుడు చూడండి గలగల. ఇందాక కొంచెం వేడిగా ఉంది చింతపండు పులుసు, అందుకని కలపలేదులే. ఇప్పుడు కలిపాము. ఇదిగోండి తిరగమాత. ఇప్పుడు కలిపా. ఇదిగోండి చింతపండు పులిహార కలిపేసాను. ఇప్పుడు ఉప్పు చూసుకున్నాను. ఉప్పు సరిపోయింది. ఉప్పు పులుసు కరెక్ట్గా సరిపోయినాయి. చూసుకొని వేసుకోండి. బుద్ధి చింతపండు పులుసు చేద్దాం. నేను నానబెట్టుకున్న పులుసు అంతా వేయలేదు. ఇదిగోండి చాలా మంది చూడండి ఎంత. ఇదిగో ఇంత ఒక గంటే పెట్టింది అందులోకి. ఇదంతా మనం ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకుంటే మళ్ళీ మనం పులిహార కలుపుకోవడానికి ఇది కలుపుకోవచ్చు. ఈ పులుసుతో హ్యాపీగా తిరమాత ఒక్కటిగా పెట్టుకొని ఈ పులుసు కలుపుకోవచ్చు అనమాట. ఇది కూడా చూసి కావాల్సినంతే కలుపుకోండి. ఇది మిగిలిందనమాట. ఇదంతా చెప్తే తిరగమాత అంతా వేసేసా నేను. వేపుకున్న తిరగమాత అంతా వేసేసా. నూనె కూడా ఇంకెంత చాలు. నూనె ఎక్కువ ఎందుకు, కారిపోయేటట్టు. ఎట్టయితే మనకు బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఇందులో సబ్బిపప్పు చేసుకొని నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మామూలుగా ఉత్తది తిన్నా చాలా బాగుంటుంది. చింతపండు పులిహార ఇందులో నేను ఏడుశనగపప్పులు వేయాల. ఏడుశనగపప్పులు మేము అంతకుముందు వేసుకునేవాళ్ళం కదా. పచ్చెనగపప్పు, ఆవాలే, మిరపకాయలు, కరివేపాకు. నేను ఆ పాతకాలంలా చేశాను అనమాట. ఇప్పుడు వాళ్ళ కాదు. ఏడుశనగపప్పులు నేను వేయను. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎట్టవసారి చేసుకొని తిని చూడండి మీరు.
చాలా బాగుంటుంది. ఈ పులిహార మీకు నచ్చిద్ది, చేసుకొని తిని చూడండి. ఇది నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇదిగోండి పులిహార చేసా కదా నేను ఇందాక, ఆ పులిహారలో ఇదిగోండి కొంచెం పప్పు వేసుకొని కొంచెం నెయ్యి, ఈ పులిహారలో కొంచెం పప్పు కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంది. ఇంకా చెప్పేది ఏముంది, చాలా బాగుంది, చాలా టేస్ట్. ఇదిగోండి ఎండుమిరకాయ, పచ్చిమిరకాయ,